ఒక్కటి మాత్రం నిజం భయ్యా. ఈ సినిమా చూశాక బయటకొచ్చేటప్పుడు మీ గర్ల్ఫ్రెండ్ కళ్ళలోకి మీరు ధైర్యంగా చూడలేరు. అసలు ఈ డైరెక్టర్కి పిచ్చా, లేక మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడా? ఒక ముద్దుతో కథని ఇంత ఇబ్బందికరంగా మారుస్తారని నేను అస్సలు ఊహించలేదు. థియేటర్లో సగం మంది షాక్లో ఉన్నార్రా బాబు. ఇప్పుడే సినిమా అయిపోయింది. మైండ్ అంతా ముద్దుబారిపోయింది. బయటకొస్తుంటే అందరూ సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. కవిన్ సినిమా అంటే దాదాలాగా ఏదో సరదాగా ఉంటుందనుకున్నా. కానీ ఇది సైకలాజికల్ ఎమోషన్ని మన నెత్తిమీద కొట్టినట్టుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, కానీ నచ్చితే మాత్రం వదిలిపెట్టదు. కథ సింపుల్. నెల్సన్, కవిన్ ఒక మామూలు కుర్రాడు. సారా, ప్రీతి అస్రానీ తో లవ్లో ఉంటాడు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ వాళ్ల లైఫ్లోకి వస్తుంది. అది ఒక పుస్తకం కావచ్చు, లేదా ఒక ఇన్సిడెంట్ కావచ్చు. దానివల్ల వాళ్ల రిలేషన్లో వచ్చిన మార్పులేంటి, ఆ ముద్దు వాళ్ల జీవితాల్ని ఎలా మార్చేసింది అనేదే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కవిన్ తన కామెడీ టైమింగ్తో ఆ లవ్ సీన్స్తో బాగా ఎంటర్టైన్ చేశాడు. ఇంటర్వెల్ వరకు వెళ్లేటప్పటికీ సినిమా ఒక మామూలు రామ్-కామ్ లాగే అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఆ ట్విస్ట్ చూస్తే అరే, అసలు సినిమా ఇదా అనిపిస్తుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం గూస్ బంప్స్. సెకండ్ హాఫ్లోనే అసలు సినిమా ఉంది. కొంచెం ఫ్యాంటసీ, కొంచెం ఎమోషన్ రెండూ మిక్స్ అయి నడుస్తాయి. అక్కడక్కడా కొంచెం స్లో అయినట్టు లాగ్ అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ఎమోషనల్ కనెక్ట్ మళ్లీ పీక్స్కి వెళ్తుంది. ముఖ్యంగా ఆ చివరి 15 నిమిషాలు డైరెక్టర్ మనిషికి ఉండే ఈగోని భలే చూపించాడు. కవిన్ యాక్టర్ కాదబ్బా, గిఫ్టెడ్ పర్ఫార్మర్. నెల్సన్ క్యారెక్టర్లో వేరియేషన్స్ చింపేశాడు. ప్రీతి అస్రానీ తెలుగు అమ్మాయే అయినా తమిళ్లో అదరగొడుతోంది. తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. రావు రమేష్ హీరో ఫాదర్గా తనదైన స్టైల్లో మ్యాజిక్ చేశాడు. డైరెక్టర్ సతీష్ కృష్ణన్కి ఇది డెబ్యూ అంటే నమ్మడం కష్టం. ఫ్యాంటసీని ఎమోషన్కి ముడిపెట్టడమంటే కత్తిమీద సాము. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో కొంచెం తడబడినా ఓవరాల్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. సినిమా విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో ఒక 10 నిమిషాలు ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. కెమెరా వర్క్ మాత్రం టాప్ నాచ్. జెన్ మార్టిన్ మ్యూజిక్, అబ్బా, ఆ పాటలు మనల్ని వేరే లోకానికి తీసుకెళ్తాయి. బీజీఎం మాత్రం కొన్ని సీన్లని మామూలుగా ఎలివేట్ చేయలేదు. మ్యూజిక్ వల్లే సినిమాకి సగం బలం వచ్చింది. కవిన్ అద్భుతమైన నటన, కొత్తదనం ఉన్న కథ, ఫ్రెష్ కాన్సెప్ట్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ క్లైమాక్స్. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ల్యాగ్ సీన్స్, ఫ్యాంటసీ ఎలిమెంట్ అందరికీ అర్థం కాకపోవచ్చు. ఈ సినిమా ఎవరికంటే రొటీన్ మాస్ సినిమాలు బోర్ కొట్టిన వాళ్లకి, రిలేషన్షిప్లో ఉన్నవాళ్లకి ఇది ఒక మాస్టర్ పీస్లా అనిపిస్తుంది. థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వండి. నా రేటింగ్ 3.25/5. కథలో ఉన్న కొత్తదనానికి, కవిన్ పర్ఫార్మెన్స్కి ఈ రేటింగ్ ఇచ్చేయచ్చు. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? కవిన్ యాక్టింగ్ నచ్చిందా లేదా? కింద కామెంట్స్లో చెప్పండి.